ఒక్క ఈవో గారినే మార్చి మిగతా వాళ్ళని మార్చలేదు అంటే రెండు అంశాలు అయ్యి ఉంటాయి. ఒకటి, చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి తిరుమల వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా పోస్టింగ్స్ ఇవ్వాలి, తొందర లేని తనమైన అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఉన్న ప్రెషర్ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే 1,000,000 మంది పోస్టులు అడుగుతారు, ఉండేది 20 30, ఎవరిని దూరం చేసుకుంటానో అనే భయంతో అయినా ఆపుండొచ్చు. కానీ ప్రభుత్వం ఎప్పుడూ ఆ పని చేయలేదు, ప్రాసెస్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈవో గారు వచ్చిన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్ద ఇంకా పూర్తి వర్క్ చూడలేదు, ఇప్పటికున్నంతలో బెటర్ అనేటటువంటి మాటే ఆయనకు సంబంధించి మనకు వినిపిస్తుంది. ఇంకా కొంతకాలం అయితే స్పష్టంగా అసలు వ్యక్తి ఏమిటి, వ్యక్తిత్వం ఏమిటి, ఈజ్ హీ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ కాదా అని తెలుసు. ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ అది తప్పైతే తప్ప కేటగారికల్ గా పాయింట్ ఓరియంటెడ్ గా రుజువు చేస్తూ సమాధానం చెప్పుకుండే సీట్ లో ఈవో గారు ఉన్నారు. ఆయనకి ఏ రైట్ లేదు. వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, ఆ పర్సన్ ఆలోచన విధం ఎలాంటిది ఇది చూడాలి కదా.